హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి బీట్రూట్ రైస్. హెల్దీగా అండ్ టేస్టీగా ఈ బీట్రూట్ రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలు నార్మల్గా అయితే బీట్రూట్ అనేది సపరేట్గా తినరు కదా, అందుకోసం వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారండి. సో మీరు ట్రై చేయండి. ముందుగా స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు అండ్ ఒక మీడియం సైజు దాల్చిన చెక్కని చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఒక 3 వరకు లవంగాలు కూడా వేసుకొని ఒక యాలుక్కాయని కొంచెం తీసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ని పొడవుగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ బాగా ఎర్రబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా అయితే పిల్లలు మనం సపరేట్గా జ్యూసులు ఇచ్చినా లేకపోతే కట్ చేసి పెట్టిన బీట్రూట్ని తినరు కదా, సో ఇలా రైస్లో పెడితే చాలా ఇష్టంగా తింటారండి. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత బీట్రూట్ని బాగా తురుముకోవాలి. ముక్కలుగా కట్ చేసుకోవటం కంటే బీట్రూట్ని తురుము పెట్టుకుంటే చాలా బాగా ఉంటుందండి ఈ బీట్రూట్ రైస్ కోసం. సో ఈ బీట్రూట్ తురుముని ఆనియన్స్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక స్పూన్ వరకు సాల్టు, హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి అండ్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ ఒక 2-3 మినిట్స్ అనమాట. ఎక్కువసేపు ఏమి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. బీట్రూట్కి మనం తురుము వేసాం కాబట్టి చాలా త్వరగా ఆయిల్లో అనేది మగ్గిపోతుంది. ఇప్పుడు ఈ మగ్గిన బీట్రూట్ తురుములోకి ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. మనకి బీట్రూట్ అనేది కొంచెం తీపిగా స్వీట్ టేస్ట్ ఉంటుంది కదా, సో దానికోసమని కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందన్నమాట. తర్వాత ఈ కారం అంతా బీట్రూట్ తురుముకి పట్టిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 20 సెకండ్స్ ఇట్లాగా ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని ఈ బీట్రూట్ తురుములోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ అనమాట, అంటే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకున్నాను అనమాట. నేను చేసిన క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయిందండి. బీట్రూట్ వచ్చి ఒక మీడియం సైజు బీట్రూట్ తురుము అనేది వేసాను అనమాట. సో ఈ క్వాంటిటీ అనేది నాకు సరిపోయింది. ఈ బాయిల్ చేసిన అన్నాన్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్న బీట్రూట్ తురుములోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం ఫ్లేమ్ని ఆన్లో ఉంచే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఒక నిమిషం వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం యాడ్ చేసుకున్న పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు. సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ బీట్రూట్ రైస్ అనేది రెడీ అయిపోయింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకి పెద్దలకు కూడా చాలా హెల్దీ రెసిపీ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్.